నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశంలో 76వ రిపబ్లిక్ డే వేడుకల జోష్. జాతీయ జెండాను ఆవిష్కరించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మరో రికార్డుకు అడుగు దూరంలో ఇస్రో 100వ ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్. విజయసాయిరెడ్డి రాజీనామాకు రాజ్యసభ చైర్మన్ ఆమోదం. రాజ్యసభ సెక్రటరీ జనరల్ బులెటిన్ విడుదల. నిరుపయోగంగా టూరిజం భవనాలు, అసాంఘిక శక్తులకు ఆవాసాలు. తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వైద్యం అమలు. సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న ఆసుపత్రులు. సూపర్ 6 అమలు విఫలం. గాలి బచావో కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్. విజయసాయిరెడ్డి రాజీనామాకు ఆమోదం లభించింది. విజయసాయిరెడ్డి రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఆమోదించారు. విజయసాయిరెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు పేర్కొంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ బులెటిన్ విడుదల చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి 11 మందితో తిరిగి రాజ్యసభకు నన్ను కానీ ఇంకెవరిని కానీ పంపించలేరు. అది కూటమికి వెళుతుంది సీటు. ఈ విషయం నాకు తెలుసు. నేనేమి తెలియకుండా రాజీనామా చేయలే. నేను అబద్ధం చెప్పను. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నుండి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వరకు జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ విచ్చేసి జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సిటీ కేబుల్తో మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు కార్డును పొందాలని, భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ఓటు వేయడం ద్వారా సమాజంలో కలిగే మార్పుపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థి దశ నుండి పిల్లలకు ఓటుపై అవగాహన కలిగించేందుకు ర్యాలీని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే ప్రతి సంవత్సరాలు మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఇక్కడ తిరుపతి టౌన్లో ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఒక స్కూల్ పిల్లలతో మరియు కాలేజ్ స్టూడెంట్స్తో ఒక ర్యాలీ చేయడం జరిగింది. అది కాకుండా మనం ఎంఆర్పల్లి సర్కిల్లో ఒక ప్లేజ్ కూడా తీసుకున్నాము. అందరూ మేజర్గా ముఖ్యంగా ఎలక్షన్లో ఓటర్స్ రోల్ ఏంటి, పోలింగ్ బూత్ ఏంటి, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు, ఎవరు నమోదు చేయొచ్చు, ఇది అందరూ పిల్లలతో ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళకి దీని మీద ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా మామూలుగా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అందరికీ తెలిసిన వరకే 18 దాటిన వాళ్ళు ఓట్ కోసం నమోదు చేయొచ్చు. బట్ అది కాకుండా 17 క్రాస్ అయ్యి వాళ్ళు ప్రతి క్వార్టర్లో జనవరి, ఏప్రిల్ అట్లా ప్రతి క్వార్టర్లో వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 18 దాటిన తర్వాత ఆల్రెడీ వాళ్ళకి ఓటర్ ఐడి వస్తాయి. సో ఇది కూడా వాళ్ళతో చర్చించడం, ఇది డిస్కస్ చేయడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు మనం కొంతమంది పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఓటర్స్కి ఇప్పుడు ఒక ఫెలిసిటేషన్ చేస్తున్నాము. మనం కాంపిటీషన్స్ చేశాము. శ్మశాన వాటికలను కేటుగాళ్లు వదలడం లేదు. బతికున్న వారితో కదా మనకు అవసరం, చనిపోయిన వారితో మనకేమి అవసరం అనుకున్నారేమో గాని ప్రజాప్రతినిధులు ఆ ఊరి శ్మశాన వాటిక గురించి పట్టించుకోలేదు. ప్రభుత్వాలు మారాయి తప్ప వారి సమస్య మాత్రం పరిష్కారం అవటం లేదు. చివరి శ్వాస వదిలిన తర్వాత ఆఖరి మజిలీ చేయాలంటే పీకల్లోతు నీళ్లలో నదిని దాటి అంతిమ సంస్కారాలు చేయాల్సిన దుస్థితి వాటిల్లింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏర్పేడు మండలంలోని ఎండి పుత్తూరు గ్రామంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించాలంటే వీళ్లు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎండి పుత్తూరు గ్రామానికి ఎన్నో ఏళ్లుగా శ్మశానానికి సొంతంగా ఎలాంటి స్థలము లేకపోవడంతో అనాదిగా గ్రామం పక్కనే ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది ఒడ్డున దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల వర్షాలకు స్వర్ణముఖి నదిలో నీటి ప్రవాహం అధికమై ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో నది దాటుకుని అవతలి వైపుకు వెళితేనే గాని అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి నెలకొని ఉంది. గురువారం గ్రామంలో చింతపుట్టాలమ్మ అనే వృద్ధురాలు మరణించింది. బంధువులు అందరూ రావడంతో శుక్రవారం దహనక్రియలు నిర్వహించారు. స్వర్ణముఖి నది వద్దకు వెళ్లగా అవతల ఒడ్డుకు వెళ్లాలి అంటే నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో నదిలోనే మెడభాగం వరకు ప్రవహిస్తున్న స్వర్ణముఖి నదిలో మోసుకుంటూ వెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. వర్షాలు వచ్చినా స్వర్ణముఖి నదిలో వరద ఉధృతి పెరిగినా మాకు కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేకసార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా ఎటువంటి స్పందన లేదని గ్రామస్తులు అంటున్నారు. ప్రజాప్రతినిధులైన మా గ్రామంపై దృష్టి పెట్టి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వైద్యం పేరిట ఓపీ నిబంధనలు మార్చడంతో తిప్పలు పడుతున్నారు. వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి రుయా ఆసుపత్రికి వచ్చే రోగుల ఓపికకు పరీక్ష పెడుతున్నారు. గతంలో ఆధార్, ఫోన్ నెంబర్, చిరునామా చెబితే ఓపీ ఇచ్చేవారు. రోగుల సహాయకులు క్యూలో నిలబడి ఓపీ తీసుకునేవారు. ఇటీవల ఈ వైద్యం పేరుతో ఓపీ ఇచ్చే నిబంధనలను అధికారులు మార్చారు. ఆ ప్రకారం ఓపీ తీసుకోవాలంటే నేరుగా రోగులే వచ్చి ఓపీ కేంద్రంలో వేలిముద్ర వేయాలి. ఆధార్కు అనుసంధానమైన ఫోన్ నెంబర్తో మాత్రమే ఓటీపీ విధానంతో ఓపీ తీసుకోవాలి. అసలే జబ్బు చేసి బాధపడే రోగులు ఓపీ కోసం క్యూలో నిలుచుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచే రోగులు రుయా ఆసుపత్రికి వస్తుంటారు. అటువంటి వారి ఆధార్కు ఫోన్ నెంబర్ అనుసంధానం ఉండదు. ఈ క్రమంలో వారు ఓపీ అందక వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంటోంది. 3 రోజులుగా ఈ విధానం వలన ఓపీ కేంద్రం రోగులు, వారి సహాయకులతో కిటకిటలాడుతోంది. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకే ఓపీ సమయం ఉంటుంది. సాధారణ రోజుల్లో ఓపీ కోసం 1000 నుంచి 1200 మందికి పైగా వస్తుంటారు. సోమ, బుధవారాల్లో ఈ సంఖ్య 1500కు పైగా ఉంటుంది. కొత్త విధానం అమల్లోకి రావడంతో 3 రోజులుగా 800 మందికి కూడా ఓపీ అందడం లేదు. రోగి పూర్తి వివరాలు నమోదు చేయడంతో పాటు వారి వేలిముద్ర కూడా తీసుకోవాల్సి ఉండడంతో ఒక్కో రోగికి ఓపీ ఇచ్చేందుకు 10 నిమిషాల సమయం పడుతోంది. సమయం లేక అనేక మంది ఓపీ అందకనే వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంటోంది. నడవలేని వృద్ధులు, వికలాంగులు ఓపీ క్యూలో ఇబ్బందులు పడుతున్నారు. రుయా అధికారులు దీనిపై దృష్టి సారించి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓపీ సేవలు అందించాలని పలువురు కోరుతున్నారు. ఇదేంటంటే ఓపీ సర్వీసెస్ అన్నీ కూడా డిజిటలైజ్ చేయడం కోసం, అంటే ఒక ప్రత్యేకమైన ప్రతి పేషెంట్కి, ప్రతి వ్యక్తికి కూడా ఆధార్తో బేస్ చేసుకుని సెంట్రల్ ఒక ఓపీ జనరేట్ అవుతుంది. ఆభా ఐడి అంటారు దాన్ని. ఈ ఆభా ఐడి ద్వారా ఏంటంటే మనకి ఏమి అడ్వాంటేజ్ ఉంటుందంటే, ఈ పేషెంట్ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇదివరలో మనకి వేరే ఐడీస్ ఉండేవి, ఆధారు, అలాగే మన ఆరోగ్యశ్రీ కార్డ్స్ అలా ఉండేవి. ఇప్పుడు ఆభా ఐడి ఉంటే ఏంటంటే మొత్తం కేంద్ర ప్రభుత్వములో ఎక్కడైతే అన్ని హాస్పిటల్స్ కూడా లింక్ చేయబడుతున్నాయి. సో అందుకని ఆ నెంబర్ కనుక ఒక్కసారి కొట్టినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో ఆ వ్యక్తి ట్రీట్మెంట్ తీసుకుని ఇక్కడికి వచ్చిన, మనకి వేరే రాష్ట్రం నుంచి కూడా కొంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళు ఒకవేళ ఓపీలోకి చూపించుకోవాలన్నా కూడా ఆ ఐడి కొట్టగానే ఏంటంటే వాళ్ళ హిస్టరీ అంతా వస్తుందన్నమాట. సో ఇది డిజిటలైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా వాడి హెల్త్ కండిషన్స్ అడగకుండానే మొత్తం ఆ ఫైల్స్ అన్నీ మనకి అందరికీ యాక్సెస్ అందుబాటులోకి వస్తుంది. సో ప్రత్యేకంగా ఏంటంటే ఈ ఆభా ఐడి ఒకవేళ కనుక ప్రతి చోట జనరేట్ చేస్తున్నాము, ప్రతి పేషెంట్ కూడా ఆభా ఐడిని గుర్తుపెట్టుకుని ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా ఆభా ఐడి చెప్తే అది అందరికి ఉపయోగపడుతుందని అందరికి మేము తెలియజేస్తున్నాం. అసాంఘిక శక్తులకు టూరిజం భవనాలు ఆవాస నిలయంగా మారింది. తిరుపతిలోని ఎస్వీఆర్ రుయా ఆసుపత్రికి ఎదురుగా అసంపూర్తి నిర్మాణంగా మిగిలిపోయిన టూరిజం భవనం డ్రగ్గిస్టులు, గంజాయి బ్యాచ్లకు అడ్డాగా మారుతోంది. గత 10 ఏళ్లుగా ఇది మొండి గోడలకే పరిమితమయ్యింది. నిర్మాణం పూర్తయి గదులుగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు అనువైన వేదికగా మారింది. గంజాయి, డ్రగ్స్కి అలవాటు పడిన వారు అక్కడికి చేరిపోతున్నారు. పోలీసుల నిఘా లేకపోవడం వీరికి వరంగా మారింది. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించి అసాంఘిక కార్యకలాపాలకు చమరగీతం పాడాలని పలువురు డిమాండ్ చేశారు. ఎక్కడైనా స్మార్ట్ సిటీ నిధులు అంటున్నారు. అదేవిధంగా అనేక రకాలుగా తిరుపతి అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగానే ఈరోజు తిరుపతి తిరుమల దేవస్థానం చూడడానికి ఒక రోజుకి 1,00,000 మంది జనాలు కూడా
తిరుపతి, పద్మావతి, తిరుచానూరు, అదేవిధంగా అలివేలు మంగాపురం, అదేవిధంగా జూ పార్కు, సైన్స్ సెంటర్ ఇటువంటి చుట్టుపక్కల అన్నీ కూడా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. అనేక రకాల విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నాయి. అనేక రకాల హాస్పిటల్స్ అన్నీ నిత్యం ప్రజలకు అన్ని రకాలు కూడా అవకాశాలు ఉన్నాయి. అటువంటి తిరుపతిలో ఈరోజు ఏపీ టూరిజం ద్వారా ఒక బిల్డింగ్ రుయ్ హాస్పిటల్ ఎదురుగ్గా దాదాపు ఒక 6-7 అంతస్తులతో అత్యధిక హంగులతో కట్టాలని చెప్పి దాని పిల్లర్లు వేసి దానికి మోల్డింగ్లు వేసి 6-7 ఫ్లోర్ల వరకు దాన్ని నిర్మాణం చేసినటువంటి ఏపీ టూరిజం బిల్డింగ్ని ఈరోజు అధ్వానంగా వదిలేశారు. అధ్వానంగా అదేదో లిటికేషనో లేదంటే ఆక్రమించుకుంటే ఎట్లా వదిలేస్తున్నారో ఆ విధంగా వదిలేసి ఆ బిల్డింగ్ అంతా కూడా గందరగోళంగా ఇప్పుడు ఇది మందుబాగులకి, అదేవిధంగా గంజాయికి, డ్రగ్స్కి అన్ని రకాలు కూడా అది స్థావరంగా ఏర్పడిపోయి ఈరోజు ఆ రోడ్డు అంటే మెయిన్ అనేక మంది యాత్రికులు పోతున్నారు. హాస్పిటల్స్కి వెళ్ళే దారి దీనికి ఉదాహరణ ఆ రోయ్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఏపీ టూరిజం భవన్ దగ్గర బంగాకు మత్తులో 3 బైకులో వచ్చి ఈ మధ్య రిటైర్డ్ అధికారిని కూడా యాక్సిడెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా సాహితీవేత్త సాకం నారాజ్ సార్ను కూడా అతను కూడా స్వల్పంగా గాయపడడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా తిరుపతిలో ఉన్నటువంటి ఎస్పీ గారైతే పోలీస్ వ్యవస్థ మొత్తం నిఘా ఉంచి ఇటువంటి బంగాకు వాడే వాళ్ళని, ఇటువంటి వాళ్ళందరినీ చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు కళలను, కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నగరి శాసనసభ్యులు ప్రకాష్ తెలిపారు. వీళ్ళంతా కూడా ఇవాళ సమాజం ఉట్టిపడేలాగా, సహజత్వం కనబడేలాగా ఈ కళారూపాలంతా కూడా ఇక్కడ మనకి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా హర్షణీయం. ఎందుకంటే లోకల్ టాలెంట్ మన తిరుపతి వాస్తవ్యులు వీళ్ళంతా కలిసి ఇక్కడ చేరి ఇక్కడ ప్రదర్శన చేయడం అనేది నిజంగా అందరూ ఎంకరేజ్ చేయాలి, అభినందించాలి. రాబోయే రోజుల్లో మన తిరుపతిలో ఇలాంటి మనది ఒక టూరిస్ట్ ప్లేస్, ఇక్కడ దీనికన్నా వేరే ప్రదేశం అవసరం లేదు. ఇలాంటివి ఎంకరేజ్ చేయడానికి కానీ, కళను కానీ, కళా పోషణ కానీ ఇవన్నీ చేయడానికి కూడా ఇది ఒక మంచి ప్రదేశం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చే చోటు ఇది. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా వస్తారంటే అది ఇప్పటికే తిరుపతే. అలాంటి చోట మనం కళను కానీ మనం ప్రోత్సహిస్తే ఖచ్చితంగా మన లోకల్ కల్చర్ని కూడా దూరం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. పోర్ట్రేట్స్ దగ్గర నుంచి, సమాజం దగ్గర నుంచి, నేచర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క యాంగిల్ని వాళ్ళు సృజించి దాన్ని వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతో మన ముందు ఉండేటట్టు ఆవిష్కరించారు. సో ఇటువంటి ఆర్ట్ వాళ్ళు మనం రోజు మాటల ద్వారా కానీ, లేదా రోజు మనకి ఈరోజు ప్రసారం వచ్చిన మాటల ద్వారా, చేతుల ద్వారా ఉన్న మాధ్యమాల ద్వారా మనం గ్రహించే శక్తి కన్నా కూడా ఈ ఆర్టిస్టులు వేసినటువంటి ఆర్ట్ ద్వారా మనం ఎంతో ఆనందం పొందుతాం అనేది అక్షర సత్యం. ఇక్కడ చాలా బొమ్మల్లో కూడా చాలా అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. ఇందులో మన భారతదేశంలో ఉన్న వివిధ సాంప్రదాయిక చిత్రాలన్నింటినీ ఆ శైలిని తీసుకొచ్చారు. మధుబని కానీ, కలంకారీ, మన శ్రీకాళహస్తి అద్భుతమైన క్షేత్రం కలంకారీకి. ఒకప్పుడు కలంకారీ అంటే ఏదో గోడల మీద వేలాడదీసే బొమ్మలే అని అనుకున్నాం. ఇవాళ వస్త్రాల మీదకి ఫ్యాషన్ రంగంలోకి అది వచ్చిన తర్వాత ఒక పట్టు చీర మీద కలంకారీ బొమ్మ వేస్తే 1,00,000 నుంచి 10 లక్షల రూపాయలు పెట్టుకుంటున్నారు. దీని మార్కెట్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో, బజ్రా హిల్స్లో ఉంది. ఈ మార్కెట్కి, ఈ చిత్రకారులకి మధ్య కనుక ఒక మంచి వారధిని నిర్మించగలిగితే ఇంకా అద్భుతాలు జరుగుతాయి. నమస్తే అండి, నా పేరు దివ్య. సో ఈ పెయింటింగ్స్ అన్నీ వేసింది నేనే. సో ఇక్కడ ఉదయ్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టడం చాలా గర్వంగా ఉంది. సో గొప్ప గొప్ప ఆర్టిస్టుల్లో కలిపి నేను పెట్టడం ఇంకా గర్వంగా ఉంది. సో మోడర్న్ ఆర్ట్ పెయింటింగ్స్ అవన్నీ మేము వేసేవాళ్ళం. సో ఇది నాకు చిన్నప్పటి నుంచి హాబీ. సో చిన్నప్పటి నుంచి వేగా ఇప్పుడు వచ్చిన ఇంట్రెస్ట్, ఇప్పుడు నేను ఆర్టిస్ట్గా మారాను. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మీడియా ద్వారా, సో ఎవరైతే కిడ్స్, చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళు డ్రాయింగ్ ఎవరైనా వేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఫోన్స్కి బదులు వాళ్ళకి పేపర్, పెన్ ఇచ్చి డ్రాయింగ్ వేసి పిల్లలందరినీ ఎంకరేజ్ చేసి ఫ్యూచర్ జనరేషన్కి ఆర్టిస్ట్గా మార్చమని అందరిని అడుగుతున్నాను. అత్యాధునిక సదుపాయాలతో కియా సిరోజ్ కారును విడుదల చేయడం జరిగిందని జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తెలిపారు. చెన్నై బెంగళూరు రహదారిలో హోషి ప్రైవేట్ లిమిటెడ్ కియా కార్ షోరూంలో నూతన కార్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ మురళీమోహన్, గేట్ విద్యా సంస్థల అధినేత వెంకటేశ్వర్లు, షోరూం మేనేజింగ్ డైరెక్టర్ జగన్నాథరెడ్డి తదితరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కియా సరికొత్త కారును వాహన ప్రియులకు అందుబాటులోకి తీసుకురావడం శుభ పరిణామమని, అత్యాధునిక మెరుగైన సదుపాయాలతో కారును ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
ప్రతి ఒక్కరూ ఈ సరికొత్త అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన కారును కొనుగోలు చేసి సుఖవంతమైన ప్రయాణాన్ని గడపవలసిందిగా కోరారు. కియా సిరోస్ కార్లు 8 రకాల రంగులలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హోషి కియా ఆటో ప్రైవేట్ లిమిటెడ్లో ఈరోజు కియా సిరోస్ కారు ఆవిష్కరించడం చాలా సంతోషకర పరిణామం, చాలా శుభ పరిణామం. ఈ యొక్క వేరియంట్లో, ఈ ఎస్యూవీ వేరియంట్లో అనేక రకాలైన ఆధునిక టెక్నాలజీతో 2 రకాల వేరియంట్స్, అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ 2 రకాల వేరియంట్స్ ఉండడం జరిగింది. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ లగ్జరీ సెకండ్ రోలో ఈ రెక్లైనింగ్ కూడా సీట్స్ ఉండడము, అట్లాగే ఈ యొక్క ఫ్రంట్ డ్రైవర్ సీట్లో ఉన్న ప్యానల్ 30 ఇంచెస్ విత్ ఆటోమేటెడ్ టెక్నాలజీతో అన్ని ఫీచర్స్ ఉండటము, టచ్ స్క్రీన్ ఉండటం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క కియా సిరోస్ అనే వెహికల్ మంచి సేల్స్, అత్యధికంగా సేల్స్ ఉండాలని చెప్పేసి నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్లలో కూడా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండటము, డ్రైవింగ్ అనేది సురక్షితంగా ఉండడం కాబట్టి ఇటువంటి కార్లను కంపెనీస్ అన్నీ కూడా ముందుకు తేవటం అనేది మంచి పరిణామంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా విధి విధానాల్ని, మోటార్ వాహనాల చట్ట నియమ నిబంధనలను గౌరవించాలని చెప్పేసి, ముఖ్యంగా గోల్డెన్ రూల్స్ 10 ఉన్నాయి. మనం డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలి. అట్లాగే వాహనాన్ని ముందు ప్రారంభించేటప్పుడు మనం వెనక ముందు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా గర్వకారణమైన విషయం ఏంటంటే ఈ కియా సౌత్ కొరియన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ ఇది. సో మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఇటువంటి కొత్త మోడల్స్, వేరియంట్స్ ఇక్కడ మన తిరుపతిలో రావటం తిరుపతి ప్రజలందరికీ కూడా మంచిది. ఇక్కడ ఫీచర్స్ చాలా బాగున్నాయి. సేఫ్టీ ఫీచర్స్ కానివ్వండి, బూట్ స్పేస్ కానివ్వండి, అన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించాయి. దేశమంతా ఆసక్తిగా చూసే ఆ పెరేడ్కి ఎలా ప్రిపేర్ అవుతారు, దాని వెనుక జరిగే కథేంటి? ఆసక్తికర కథనాన్ని ఒకసారి చూద్దాం. రిపబ్లిక్ డే వస్తే మొత్తం దేశమంతా జాతీయ జెండా రంగులు పూసుకుంటుంది. ఎక్కడ చూసినా మన దేశ గొప్పదనాన్ని చాటే పాటలే వినిపిస్తుంటాయి. దేశమంతా ఏకమై జరుపుకునే పండుగ ఎలా ఉంటుందంటే జెండా వందనం పండుగలాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రిపబ్లిక్ డే అనగానే జెండా ఎగిరేయడం, జాతీయ గీతం పాడటం, స్వీట్లు పంచడం, ప్రపంచానికి మన దేశ గొప్పదనాన్ని చెప్పడం, వీటన్నిటితో పాటు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చేసే సంబురాలు గుర్తొస్తాయి. ఢిల్లీలోని ఇండియా గేట్ గుర్తొస్తుంది. దేశం మొత్తానికి ఈ పండుగ రోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా 1950 నుంచి ప్రతి ఏటా జనవరి 26న రిపబ్లిక్ డే సంబురాలు జరుపుకుంటూనే ఉన్నాం. స్వతంత్ర భారతదేశాన్ని ప్రపంచ పటం మీద ఒక గొప్ప దేశంగా నిలిపిన ఘనత మన రాజ్యాంగానికి దక్కుతుంది. దేశాన్ని నడిపిస్తున్న రాజ్యాంగాన్ని సెలబ్రేట్ చేసుకునే రోజు ఇది. ముఖ్యంగా ఢిల్లీలోని రాజ్పథ్ రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే పెరేడ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఒక్క ఢిల్లీ నుంచే కాకుండా దేశంలోని నలుమూలల నుంచి ఇండియా గేట్ దగ్గర జరిగే పెరేడ్ని చూసేందుకు లక్షల మంది జనం వస్తుంటారు. ఆర్మీ పెరేడ్, వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శనతో రాజ్పథ్ కలకల్లాడుతుంది. వేలాది మంది సైనికులు, దాదాపు 100 సంస్థలు కలిసి నిర్వహించే పెరేడ్ జరిగేది కొన్ని గంటలే అయినా అందుకోసం పడే కష్టం కొన్ని నెలలది. తిరుపతి తిరుమల దేవస్థానం పరిపాలనా భవనం వెనుక ఉన్న టీటీడీ గ్రౌండ్స్ నందు రిపబ్లిక్ డే నిర్వహించనున్నారు. రేపు ఉదయం కార్యనిర్వహణాధికారి శ్యామ్లారావు జెండాను ఆవిష్కరించనున్నారు. టీటీడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, శకటాలను ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని తవనంపల్లి తహసీల్దార్ సుధాకర్ అన్నారు. శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని మండల కేంద్రమైన తవనంపల్లిలో తహసీల్దార్ సుధాకర్ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ ఓటర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్తో పాటు రెవెన్యూ సిబ్బంది, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. భారత ఎన్నికల సంఘం ఏర్పడి సుమారుగా 70 సంవత్సరాలు అయింది. అదేవిధంగా భారత ఎన్నికల సంఘం యొక్క ఆవిర్భవించినటువంటి జనవరి 25వ తేదీని మన జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ సంబంధిత బిఎల్ఓ ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరపడం జరిగింది. మన మండలంలో కూడా అన్ని పిఎస్ఎల్లోనూ, అన్ని పోలింగ్ బూత్ల్లోనూ పిఎల్ఓలందరూ కూడా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని చక్కగా జరపడం జరిగింది. కల్లుగీత కులస్తులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన మాటకు కట్టుబడి మద్యం షాపులను 10% కేటాయించినందులకు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదములు తెలుపుతూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేపట్టారు చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ్ మహాజన సంక్షేమ సంఘం నేతలు. దానిలో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ మహాజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌడ కుల ఆధ్వర్యంలో శ్రీ చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. గతంలో పోల్చుకుంటే ఏ ప్రభుత్వం కానీ ముఖ్యంగా గీత కార్మికులకు సంబంధించిన ఎటువంటి న్యాయం జరిగిన సందర్భం లేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన కూటమి ప్రభుత్వం ద్వారా ఈరోజు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమం తీసుకురావడము, అదేవిధంగా ఆర్థికంగా బలోపేతం కావడానికి వారు ఇటువంటి మద్యం షాపులో కూడా 10% రిజర్వేషన్ కల్పించడానికి వారికి పూర్తి ధన్యవాదాలు తెలుస్తూ రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని తిరుపతి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల గురువం బాబు డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికలు జరిగి నేటికి 7 నెలలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దాలి బచావో కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బాల గురువం బాబు మాట్లాడుతూ రాష్ట్రానికి అటు కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ శ్రేయరామరక్ష అని చెప్పారు. ఎన్నికల్లో గెలుపొందడానికి అనేక హామీలను ఇచ్చి ఇంతవరకు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదంతో ప్రజలను నమ్మించి నట్టేట ముంచారని చెప్పారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని చెప్పారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. మైనారిటీలకి సపరేట్గా ఒక స్కీమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చేతి వృత్తి కార్యక్రమాలు ఎవరైతే చేతి వృత్తులు చేస్తున్నారో వారందరికీ కూడా వారికి తగ్గట్టుగా సబ్సిడీ లోన్స్ ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఆదుకుంటామని చెప్పారు. మరి అది ఏమైందో మాకు తెలియదు. కానీ అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు దండం పెట్టి అడుగుతున్నాం. మేము ఖచ్చితంగా మీరు గాన చెప్పిన హామీలు నెరవేర్చకపోతే తప్పనిసరిగా ఈ యొక్క ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా అధ్యక్షులు అందరూ కలిసి ప్రజలందరినీ ఏకం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, క్రిస్టియానిటీని అందరినీ ఏకం చేసుకొని మీ పైన దండయాత్ర చేయాల్సి వస్తుందని చెప్పి వారందరూ కలిసి మిమ్మల్ని రాబోయేటటువంటి ఎలక్షన్లో బొందదీవి పాత పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ రాష్ట్రంలోనే తిరిగి చూడకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మహిళలకు 3 సిలిండర్లు అన్నారు. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అన్నారు. ఏమైనా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా మీరు కానీ కొనసాగినట్లయితే గత ప్రభుత్వాన్ని తీసి బొందబెట్టినట్టుగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకుపోతుందని మేము మరొకసారి తెలియజేస్తున్నాం. కాబట్టి దేశానికి రాబోయేటువంటి తరాల్లో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి దేశానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్షని మరొకసారి తెలియజేసుకుంటూ, శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో హిందుస్థాన్ స్కౌట్ అండ్ గైడ్ యూనిట్ను మొట్టమొదటిసారిగా ప్రారంభించినట్లు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రశేఖరన్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో హిందుస్థాన్ స్కౌట్ అండ్ గైడ్ యూనిట్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వైద్య విద్య చదువుతున్న వైద్య విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు కల్పించుటకు, ఒత్తిడి నుండి దూరంగా ఉండడానికి, సామాజిక సేవ చేయడానికి, మెరుగైన సమాజం నిర్మించేందుకు, పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో స్కౌట్ విద్యార్థుల ప్రాముఖ్యత అధికంగా ఉంటుందని తెలిపారు. మెడికల్ కాలేజెస్లో ఎస్వి మెడికల్ కాలేజ్లో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది పిల్లలకు వాళ్ళ నైపుణ్యాభివృద్ధికి, మానసిక దృఢత్వానికి చాలా సహాయపడే విధానము. ఎస్వి మెడికల్ విద్యార్థులకు నేను చెప్పేది ఏమంటే, ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్లో వీళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో వీటన్నిటిలో కూడా మనం ఇచ్చే సర్టిఫికేట్తో వీళ్ళకి అన్ని ఎలిజిబిలిటీ ఉంటుందండి. సెల్ఫ్ డిసిప్లిన్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా కొన్ని మెలకువలు నేర్చుకోవాలి. డిసిప్లిన్ అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్లో మాత్రమే డిసిప్లిన్ కాదు, సెల్ఫ్ డిసిప్లిన్ ఏ విధంగా ఉండాలి, అవన్నీ కలిపి ఈ మెడికల్ విద్యార్థులకి ఈ హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంతగానో దోహదపడుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు వ్యవసాయ విధానాలు నేర్పించాలని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉపకులపతి అప్పారావు తెలిపారు. ఎస్వి యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో పాకనాటి హరికృష్ణ నిర్వహించిన
సుభాష్ పాలేకర్ వ్యవసాయం కార్యశాలకు దాదాపు 1000 మంది విద్యార్థులు భాగస్వాములయ్యారన్నారు. ఈ సందర్భంగా వీసీ అప్పారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యతో పాటు వ్యవసాయ విధానాలను పిల్లలకు అందించాలని, ఎవరు ఎన్ని చేసినా చివరికి భూమాతనే సృష్టించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థులు పరాజయం పాలు అయినప్పుడు కృంగిపోకుండా శ్రమించి విజయం సాధించాలని సూచించారు. We are fortunate to have with us Padma Shri Dr. Subhash Palekar Garu, whose pioneering efforts in zero budget natural farming have transformed the lives of countless farmers. His vision reminds us that farming is not merely about growing crops. It is about nurturing our environment, our communities and ourselves. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని చిత్తూరు అర్బన్ తహసీల్దార్ కళావతి చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చిత్తూరు సంతపేటకు చెందిన వ్యక్తి ఓ స్థలానికి తహసీల్దార్ సంతకం సీల్తో ఉన్న ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్తో స్థలాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లాడు. సంతకాన్ని చూసిన సబ్ రిజిస్టర్కు అనుమానం వచ్చి తహసీల్దార్కు ఫోన్ ద్వారా వివరాలను తెలియజేయడంతో తహసీల్దార్ కళావతి సర్టిఫికేట్లను తీసుకువచ్చి పరిశీలన చేశారు. అయితే అది తన సంతకం కాదని ఎవరో ఫోర్జరీ చేసినట్టు గుర్తించిన తహసీల్దార్ చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు గోప్యంగా దర్యాప్తును చేపట్టారు. ఇదే విషయంపై తహసీల్దార్ కళావతి వివరణ అడగగా ఆమె మీడియాకు వెల్లడిస్తే ఇప్పటికే తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, కేసు విచారణ అనంతరం వివరాలు తెలుస్తాయని మీడియాకు వెల్లడించారు. దాని గురించి కమిషనర్ ఆయన కాపీ పంపించారు. వెరిఫై చేస్తే మా ఆఫీస్ నుండి మేము ఇచ్చింది కాదు, అది ఫోర్జరీ చేయడం జరిగింది. దాని గురించి కంప్లైంట్ ఇచ్చినారు తాలూకా ఆఫీస్లో. థామస్ అల్వా ఎడిషన్ ప్రపంచానికి బల్బును కనిపెట్టిన రోజును ఎలక్ట్రీషియన్ డేగా నిర్వహించుకోవడం జరుగుతుందని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరీష్ తెలిపారు. మాకంటూ ఒకరోజు ఉండాలనే ఉద్దేశంతో 2019లో జనవరి 27వ తారీఖు ఎలక్ట్రిషియన్ డే అని అనౌన్స్ చేసుకున్నాం. 2020 నుండి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటూ వెళ్తున్నాం. మా కార్మికుల కోసం కృషి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ఇది 6వ వార్ష కోసంగా తిరుపతి ప్రైవేట్ ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, అదేవిధంగా టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు, అదేవిధంగా బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించాలని, పోలీస్ కవాతు అద్భుత రీతిలో ఉండాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు సూచించారు. ఇండియా 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోనుంది. దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే సంబరాలు ఘనంగా జరగనున్నాయి. మరోవైపు చిత్తూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. రిపబ్లిక్ డే సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ మణికంఠ చందోలు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. స్టేడియంలో కవాతులో పోలీసులు, ఇండియన్ ఆర్మీ, ఎన్సీసీ దళాలు, స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాలు పాల్గొననున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. స్వదేశీ క్రయోజెనిక్ దశతో కూడిన 100వ రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 2025వ సంవత్సరం మొట్టమొదటి కీలక రాకెట్ GSLV F-15 NVS-02 మిషన్ ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. GSLV F-15 భారతదేశ జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV 17వ రాకెట్ అని, పూర్తి స్వదేశీ క్రయోస్టేజ్తో కూడిన 11వ విమానమని ఇస్రో తెలిపింది. 2025 జనవరి 29వ తారీఖున ఉదయం 6:23 GSLV F-15 రాకెట్ ప్రయోగం ద్వారా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన దాల్చిన NVS-02 అనే ఉపగ్రహాన్ని 36,000 కిలోమీటర్ల దూరం ఎత్తున ఉన్న నిర్దేశిత కక్ష GTO ఆర్బిట్లోకి ఉపగ్రహాన్ని పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు షార్ కేంద్రంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపిన అనంతరం
కక్షలో తిరుగుతూ భారతదేశ నావిగేషన్ వ్యవస్థను విస్తరించడంలో కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా ఆర్మీ రంగానికి, సైనిక, నావికా దళాల కార్యకలాపాలకు, వ్యూహాత్మక అనువర్తనాలను ఛేదించడంలోనూ సహాయపడనుంది. అలాగే భూగోళ నావిగేషన్ను మెరుగుపరచడంలోనూ, సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్తున్న సమయంలో ఎక్కువ మత్స్య సంపద ఉన్న ప్రాంతాలను గుర్తించి వేటకు వెళ్లేందుకు ముందస్తు సమాచారం అందించనుంది. ఈ NVS-02 ఉపగ్రహం ఉపయోగపడనుంది. దీని బరువు 2250 కేజీలు. సుమారు 10 ఏళ్ల పాటు కక్షలో తిరుగుతూ సేవలు అందిస్తుందని ఇస్రో అధికారులు తెలిపారు. ఇస్రో 2024 డిసెంబర్ 30న ప్రయోగించిన PSLV C-60 రాకెట్ ప్రయోగం ద్వారా 99 రాకెట్ ప్రయోగాలు పూర్తి చేసుకున్న ఇస్రో 2025 జనవరి 29వ తారీఖున 100వ రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రయోగం విజయంతో ఇస్రో 100 ప్రయోగాలు పూర్తి చేసుకుని రికార్డ్ సాధించనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జియో సింక్రోనస్ శాటిలైట్ తరహాలో ఇది 8వ రాకెట్ ప్రయోగం కావడం విశేషం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళాకారులు నృత్యాభిషేకం చేశారు. తిరుపతి SV ఫంక్షన్ హాల్ నందు ఆర్గనైజర్ కోట పద్మావతి ఆధ్వర్యంలో చిన్నారులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నృత్యాభిషేకం చేశారు. మేము కాకినాడ, మాధవపట్నం, అనపర్తి, హైదరాబాద్ నుంచి ఇక్కడ గురువులు ఇచ్చేశారు. ఇది మేము తిరుపతి దర్శనానికైనా వచ్చాము. అంతేకాకుండా శ్రీవారి పాదపద్మాలకు మా పిల్లలందరి చేత నృత్యాభిషేకం అనే కార్యక్రమంతో పిల్లలతో నృత్యం చేయించి శ్రీవారికి అర్పిద్దామని పిల్లలందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారి తల్లిదండ్రులందరూ ఎంతో చక్కగా పిల్లల్ని రెడీ చేసి తీసుకొచ్చి ఎంతో పాపం వాళ్ళు కష్టపడి వాళ్ళు ఎంత దూరం నుంచో ప్రయాణం చేసి కూడా వచ్చారు. పిల్లలందరూ ఇక్కడ చాలా చక్కగా నృత్యం చేశారు. వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి పిల్లలందరూ కలిపి ఒక 52 మెంబర్స్ వచ్చారు సార్. మేము మామూలుగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చామండి. వెంకటేశ్వర స్వామి దర్శనంతో పాటు శ్రీవారికి మేమంటూ ఏమని ఇస్తారండి, అందుకని పిల్లలందరూ కూడా వాళ్ళ నృత్యంతో శ్రీవారికి వాళ్ళు నృత్యాభిషేకం చేయించుకున్నారనమాట. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 83,000, 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,782 రూపాయలు, వెండి 1 కేజీ ధర 93,600, రీటైల్ వెండి 1 గ్రాము ధర 96 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. దేశంలో 76వ రిపబ్లిక్ డే వేడుకల జోష్. జాతీయ జెండాను ఆవిష్కరించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మరో రికార్డుకు అడుగు దూరంలో ఇస్రో 100వ ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్. విజయసాయిరెడ్డి రాజీనామాకు రాజ్యసభ చైర్మన్ ఆమోదం. రాజ్యసభ సెక్రటరీ జనరల్ బులెటిన్ విడుదల. నిరుపయోగంగా టూరిజం భవనాలు, అసాంఘిక శక్తులకు ఆవాసాలు. తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వైద్యం అమలు. సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న ఆసుపత్రులు. సూపర్ 6 అమలు విఫలం. గాలి బచావో కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.